పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాదుల దాడి, దాంట్లో 28 మంది టూరిస్టులు చనిపోవడం జరిగింది. అందులో 2 విదేశీయులు కూడా ఉన్నారు. దీన్ని ఐఎంఏ ముక్తకంఠంతో ఖండిస్తుంది. దాదాపు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ దీన్ని ఖండించాలి. అట్లాగే మృతులందరికీ మా ఐఎంఏ తరఫున నివాళులు తెలియజేస్తా ఉన్నాం. ఈ సంఘటనకి కొంత ప్రత్యేకత ఉంది, ఈ సమయానికి కొంత ప్రత్యేకత ఉంది. ఎందుకనంటే ఇన్ని సంవత్సరాల్లో, దాదాపు 22 సంవత్సరాల్లో టూరిస్టుల మీద దాడి జరగటం అనేది చాలా అరుదుగా జరిగింది. కాశ్మీర్లో ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే అది పోలీసులకి, మిలిటరీకి, ఉగ్రవాదుల మధ్యలో ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈసారి టూరిస్టుల మీద దాడి చేయటం అనేది, పెద్ద ఎత్తున చేయటం అనేది జరిగింది. దీనికి కొన్ని బ్యాక్గ్రౌండ్ కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకనంటే జేడీ వ్యాన్స్, అమెరికన్ వైస్ ప్రెసిడెంట్, ఈ రోజున మొన్న భారతదేశంలో ఉండటం, మన ప్రధాని గారు అరబ్ దేశాల పర్యటనలో ఉండటం, ఈ సందర్భాన్ని వాళ్ళు చూస్ చేసుకోవడానికి కారణం అన్ని ప్రపంచ దేశాల ఒక దృష్టిని దీని మీద పడటానికి కోసం ఈ ప్రయత్నం ఈ సందర్భంలో చేశారని మనం అనుకోవచ్చు. అది కేవలం ఒక టూరిస్టుల మీద దాడి జరిగితే కాశ్మీర్లో ప్రజల యొక్క జీవనోపాధి దెబ్బతింటుంది. కాశ్మీర్ ప్రజలు, లోకల్ ప్రజలు ఎవరూ కూడా టూరిస్టుల మీద దాడి చేయడానికి సాహసించరు. ఎందుకంటే వాళ్ళు పొట్టబోతుంది. అది కేవలం విదేశీ సహకారం, పాకిస్తాన్ సహకారంతో జరిగిన ఇది ఉగ్రవాద దాడి మాత్రమే అని మనం దీన్ని అనాలిసిస్గా తీసుకోవచ్చు. ఇంకొకటి ఏం జరిగింది అంటే, నిన్న జరిగిన దాడిలో చాలామంది టీవీల్లో చూసుంటారు. కేవలం నువ్వు హిందువా కాదా అని చూసి కాల్చారు అనేది. అది కేవలం ఒక ప్రచారం కోసం వాళ్ళు చేశారు. ఎందుకనంటే భారతదేశంలో హిందువులు, ముస్లింలు ఐక్యంగా ఉండటం అనేది మంచిది కాదు వాళ్ళకి. కేవలం దేశంలో ప్రజలను విడగొట్టి తమ లబ్ధి పొందాలని చెప్పి పాకిస్తానీలు ఈ దేశంలో ఇది కావాలని ఒక మత